హలో అన్న, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ BGMIలో రాబోయే 3.9 అప్డేట్ ఎలా ఉంటుందో ఒకసారి వీడియో తీసాను, చూడండి. మ్యాప్ చూడడానికి అయితే ఇలా ఉంది. ముందుగానైతే మనం మెయిన్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఈవెంట్లో చూడడానికి అయితే ఏమి లేదు. ఈవెంట్కి సంబంధించిన అయితే ఏమి ఉండదు, ఉత్తి ఈవెంట్ ఉంటుంది. మళ్ళీ మనకి ఆటో రికాయిల్ ఉంటుంది, ఓవర్ బోర్డ్ ఒకటి దొరుకుతుంది ఇక్కడనైతే. ఓవర్ బోర్డ్ అయితే ఈడవాడితే దొరకలేదు. ఇట్లాంటి బాక్సుల దగ్గర ఓపెన్ చేసినప్పుడే దొరుకుతుంది. ఓవర్ బోర్డ్ పని చేయాలన్నా, స్పీడ్గా వెళ్ళాలన్నా ఇట్లాంటి మోటార్లు అయితే కావాలి. దీనికి అటాచ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇక మ్యాప్లో షెల్టర్ దగ్గరనైతే సుడుగున్నం లెక్క చాలా ఉన్నాయి, ఆడొకటి. అందులోకి వెళ్తే మొత్తం మన సోలార్ సిస్టమ్ మొత్తం కనబడుతుంది. ఒకసారి విజువల్స్ని ఒకసారి చూడండి. Watch out! ఇక్కడనైతే ఏదో మిషన్ ఉన్నట్టుంది. మనం అయితే అది కంప్లీట్ చేయలేం. కానీ ఎగ్జిట్ కావడానికి అయితే మళ్ళీ అక్కడికి వచ్చి ఎగ్జిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతున్నాం. షెల్టర్ దగ్గర ఉన్న ఈ లొకేషన్ ఒకసారి చూడండి. ఈ లొకేషన్ దగ్గరకు వచ్చినప్పుడు చిన్నగా ఏదో రూమ్ లాంటిది ఉన్నది. ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అది PUBG బాట్సే అవి. అంటే బాట్లు ఉన్న నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉన్నారు లోపట్నైతే. వాళ్ళని కొట్టినప్పుడు అయితే లూట్ వస్తుంది. వాళ్ళైతే ఘోరంగా కొడుతురు. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. బాట్లు అయితే నన్ను కొట్టిన తర్వాత ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తుంది, చూడండి ఒకసారి. నన్ను కిల్ చేసిన తర్వాత ఇవి ఆటోమేటిక్గా ఇవి సుతా కిల్ అవుతున్నాయి. అది ఇట్లా చూడండి ఒకసారి. రోబోన్ అయితే ఈవెంట్లో ఉంటుంది అనుకున్నా, కానీ ఈవెంట్లో అయితే లేదు. ర్యాండమ్గా ఎన్నో ఒక దగ్గర అయితే ఆకాశం నుంచి అయితే పడుతుంది. మనం పోయి కలెక్ట్ చేసుకొని దాన్ని వేసుకొని తిరుగుడే. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే ఈ రోబో ఎక్కడ ఉంటే మ్యాప్లను అయితే మార్కింగ్ అయితే వస్తుంది, చూడండి ఒకసారి. ఈ రోబో ఎక్కడ ఉంటే అక్కడనైతే మార్క్ వస్తుంది. ఇదే డిసడ్వాంటేజ్ దీంట్లోనైతే. ఎనిమిస్ అయితే మార్క్ చూసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నేను బాట్ లాబీలో ఉన్నాను కాబట్టి నన్ను అయితే ఇంతవరకు అయితే ఎవడు కొట్టలేదు. నా టీమ్మేట్ దగ్గర రాగానే ఇది ఒక ఫైటింగ్ మూడ్ అయితే ఆన్ అయింది. నా టీమ్మేట్ కి నాకే ఫైట్ పడ్డది. ఒకసారి చూడండి ఇద్దరికి ఫైటింగ్. ఇక్కడనైతే నా టీమ్మేట్ కి కూడా ఒక రోబో ఉంది. ఆ రోబోకి నాకే ఫైటింగ్ పడ్డది. I need consumables. ఈ రోబోని కిల్ చేయగానే దాని పవర్స్ అయితే మనకి ఇస్తుంది. మన పవర్స్ అయితే డబుల్ అయిపోతుంది. మీదికి వెళ్ళి దాన్ని తీసుకొని దాని పవర్స్ అయితే కింద డ్రాప్ చేస్తుంది. దాన్ని మనం పికప్ చేసుకొని మన రోబోని అయితే అప్గ్రేడ్ చేసుకోవడమే. ఇక్కడనైతే సింపుల్. అప్గ్రేడ్ చేసిన తర్వాత దీని పవర్ చూడండి, పెట్టు వచ్చింది బాట్ అయితే. ఇంకో మ్యాచ్లో ఇంకో రోబో కోసం వెళ్ళినా, ఇంకో రోబోని పికప్ చేసుకుని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడిని ఎలా కొట్టానో ఒకసారి చూడండి. arrive late to the party.
True war begin. और भाई यार की करने है मैं बंदे मार यार तो मेरे में ही यार ఇక్కడ బాటుగాను కొడుతున్నట్టు డైవర్ట్ చేసి వాడిని ఎలా లేపేసానో చూడండి. तो यार की करना था यार यार Bye bye. Let's go. రోబో పవర్స్ అయితే కింద పడేసింది. దాని రోబో పవర్స్ తీసుకొని అప్గ్రేడ్ చేసుకోవడమే. ఇక ఆ రోబో పవర్స్ తీసుకొని మొత్తం ఇక దొరికినట్టు కొమ్ముడే. ఇక ఇది లాస్ట్ జోన్లోనైతే ఇది అంటే ఇట్లా రోబో లెక్క కాకుండా వెహికల్ లెక్క ఇట్లా మారిపోతుంది. ఎందుకంటే లాస్ట్ జోన్లోనైతే ఈ రోబో లెక్కనైతే మారతలేదు. గ్లిచ్చో తెలియదు, అది అలాగే ఉంటుందో అయితే నాకైతే తెలియదు. మరి మీరు ఇంత దూరం చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అన్న. నా వీడియోస్ మీకు నచ్చినా లేదా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి అడుగుతున్నా. M416 గ్లేషియర్ అయితే క్రియేట్ ఓపెనింగ్ చేసిన, ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోనైతే ఇంతే అన్న. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.